ఇప్పటికే కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై విచారణ పేరిట పకడ్బందీగా అడుగులు వేస్తున్న రేవంత్ సర్కార్ మరో కీలక అంశంపై దృష్టి సారించిందట. కేసీఆర్ పాలన జరిగిన మరో భారీ నిర్మాణంపై దృష్టి పెట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం. తెలంగాణ సచివాలయ నిర్మాణంలో జరిగినట్టుగా చెబుతున్న అవకతవకలు విచారించేందుకు రేవంత్ సర్కార్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం లోపలే విచారణ చేపడుతుందా, లేక బహిరంగంగా ఏదైనా ఏజెన్సీకి అప్పగించి విచారిస్తారా అంటే ఈ విచారణ గుంభనంగానే జరపాలని భావిస్తున్నట్టుగా సమాచారం. సెక్రటేరియట్ పార్కింగ్ ప్రణాళిక ప్రకటనలో నిర్మాణానికి ఖర్చు ఎంత అయింది, బిల్లులు ఎంత చెల్లించారు, ఎలా చెల్లించారు, పెండింగ్లో ఉన్నది ఎంత అనే విషయాలు సర్కార్ త్వరలోనే బయటపెడుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ సచివాలయ బిల్డింగ్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత విచారణ జరుగుతున్నట్టుగా సమాచారం. గత ప్రభుత్వం సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి చేసింది, కానీ సరైన ప్రణాళిక ప్రకారం చేయలేదని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా పార్కింగ్ కు సంబంధించి అసలు సమగ్రమైన ఆలోచన లేకుండా గత సర్కార్ నిర్మాణం చేసిందని కాంగ్రెస్ విమర్శిస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సచివాలయ పార్కింగ్ పై దృష్టి పెట్టింది. అనేక సార్లు సమావేశాలు అయ్యింది. అయితే ఇంకా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ఆ దిశగా ముందుకు పడలేదు. పార్కింగ్ నమూనా ఫైనల్ చేయలేదు. ఈ మధ్య కాలంలో ఈ విషయంపై స్పందించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే నెలలోపే సెక్రటేరియట్ పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టబోతున్నట్టుగా ఓ సందర్భంలో తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్తో సమావేశం నిర్వహించి పార్కింగ్ ప్రణాళికపై ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సచివాలయంలో ప్రస్తుతం 3 వైపులా పార్కింగ్ సదుపాయం ఉంది. మొత్తం కలిపి దాదాపు 500 వాహనాల వరకు పార్కింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పార్కింగ్ స్థలం సరిపోవడం లేదని ప్రభుత్వం చెబుతోంది. అదేవిధంగా వర్షాకాలం, వేసవిలో ఎండకు ఇబ్బంది కాకుండా మల్టీపర్పస్ పార్కింగ్ చేసేందుకు వెసులుబాటు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. పార్కింగ్ ఏర్పాట్లతో పాటు సోలార్ పవర్ జనరేషన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కార్. సెక్రటేరియట్ ఇన్సైడ్తో పాటుగా అవుట్ సైడ్ సచివాలయంలో సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు పార్కింగ్ ప్రణాళికలు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో సెక్రటేరియట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, ఆ విషయంపై విజిలెన్స్ విచారణ జరుగుతుండగా మరోవైపు ఆర్ఎండ్బీ శాఖ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. సెక్రటేరియట్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, బడ్జెట్ రిలీజ్ చేసింది ఎంత, నిధులు ఎలా చెల్లించారు, పెండింగ్లో ఉన్నది ఎంత అనే విషయాలపై లెక్కలు తీస్తున్నారట అధికారులు. ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వేముల ప్రశాంత్ రెడ్డి సెక్రటేరియట్పై 350 కోట్లు బకాయిలు పెట్టారని, అవి తమ ప్రభుత్వంపై మోపి వెళ్ళినట్టుగా ఆరోపణలు చేశారు. అప్పటి నిర్మాణ సంస్థల ప్రతినిధులు తనను కలిసిన సందర్భంలో బకాయిలు విడుదల చేస్తే తాను జైలుకు వెళ్లాలని కోమటిరెడ్డి కామెంట్ చేయడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. కోమటిరెడ్డి చేసిన కామెంట్ ప్రకారం చూస్తే ఇది కూడా బీఆర్ఎస్కు పెద్ద ఇష్యూగా మారబోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సచివాలయ నిర్మాణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ గట్టిగానే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి సెక్రటేరియట్ పనుల పునరుద్ధరణ విషయంలో ఎలాంటి లెక్కలు బయటకు వస్తాయి, ఎలాంటి యాక్షన్ సర్కార్ తీసుకుంటుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది.